ఒక నాప్కిన్ కాస్ట్ 10 పైసా నుంచి 50 పైసా ఉంటుందని మన అందరికీ తెలుసు. కానీ ఒక నాప్కిన్ కాస్ట్ 8 కోట్లు ఉంటే ఫుట్బాల్ ఫిఫా వరల్డ్ కప్లో లియోనెల్ ఆండ్రెస్ మెస్సీ టాప్ 5 ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ ఇయర్తో కలిపి 6th టైం వరల్డ్ కప్ ఆడుతున్న మెస్సీ రీసెంట్గా జూన్ 22న ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్లో 2 గోల్స్ కొట్టి వరల్డ్ కప్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గోల్స్ కొట్టిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశాడు మెస్సీ. ఫ్యాక్ట్ నెంబర్ 2, వరల్డ్ కప్స్లో 5 స్టేజెస్ ఉంటాయి. గ్రూప్ స్టేజ్, రౌండ్ ఆఫ్ 16, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. వరల్డ్ కప్లో అన్ని స్టేజెస్లో గోల్ కొట్టిన ఏకైక ప్లేయర్ మెస్సీ. 2022 వరల్డ్ కప్లో తనకి 35 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ రికార్డ్ క్రియేట్ చేశాడు మెస్సీ. ఫ్యాక్ట్ నెంబర్ 3, చిన్నప్పుడు మెస్సీ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అనే కండిషన్తో బాధపడేవాడు. అంటే ఏంటంటే అందరితో కంపేర్ చేస్తే తన హైట్ కొంచెం తక్కువగా ఉండేవాడు. సో దీనికోసం హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ కోసం అడిగితే నెలకి 1,00,000కి పైగా ఖర్చు అవుతుందని చెప్పారు. కానీ తన తండ్రి చాలా పేదవాడు, నెలకి 1,00,000 రూపాయలు ఖర్చు అంటే తను పెట్టలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. అప్పుడు అర్జెంటీనా ఫుట్బాల్ క్లబ్ను కూడా ఆశ్రయించాడు, కానీ వాళ్ళు ఎవరూ హెల్ప్ చేయలేదు. అప్పుడు వచ్చింది ఈ బార్సిలోనా క్లబ్. ఈ బార్సిలోనా క్లబ్ మెస్సీ టాలెంట్ని చూసి తన ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బు అందజేసింది. ఆ రోజు ఒక క్లబ్ హెల్ప్ చేసి ఉండకపోతే ఈ రోజు ప్రపంచం మెస్సీ లాంటి ప్లేయర్ని మిస్ అయ్యేది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మెస్సీ చిన్నప్పుడు గ్రోత్ హార్మోన్ డెఫిషియన్స్తో బాధపడుతున్నప్పుడు బార్సిలోనా క్లబ్ అయితే మేము హెల్ప్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చింది. కానీ రోజులు గడుస్తున్నా తనకి ఏ హెల్ప్ రాకపోవడంతో వాళ్ళ నాన్న జార్జ్ మెస్సీ చాలా కంగారు పడుతూ ఉండేవాడు. ఒకరోజు లంచ్ టైంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. పేపర్స్ లేవు, సాఫ్ట్ కాపీస్ లేవు, ఫైల్స్ లేవు. ఒక నాప్కిన్ మీద మెస్సీని మేము తీసుకుంటున్నాం, తనకు కావాల్సిన ట్రీట్మెంట్కి కావాల్సిన ఖర్చు అంతా మేము ఇస్తున్నాం అని చెప్పి ఒక నాప్కిన్ మీద సైన్ చేసి వాళ్ళ నాన్నగారికి ఇచ్చారు. ఆ నాప్కిన్ 2 సంవత్సరాల క్రితం 2024లో ఆక్షన్లో 8 కోట్లకు పలికింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, అర్జెంటీనా తరపున 2016లో డెబ్యూట్ చేశాడు మెస్సీ అండ్ ఆ మ్యాచ్లో ఒక గోల్ చేసి 1 అసిస్ట్ చేశాడు. తర్వాత 4 ఇయర్స్ చాలా మ్యాచ్లు ఆడుతూ నెంబర్ ఆఫ్ గోల్స్ చేశాడు. అండ్ 2010 వరల్డ్ కప్ వచ్చేసరికి అందులో ఒక్క గోల్ కూడా కొట్టలేదు. సో తనని అందరూ చాలా క్రిటిసైజ్ చేశారు. తను లీగ్ మ్యాచ్లు ఆడడానికి, క్లబ్ మ్యాచ్లు ఆడడానికే పనికొస్తాడు, వరల్డ్ కప్ ఆడలేడు, ఆ ప్రజల్ని హ్యాండిల్ చేయలేడు అని. అండ్ దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని నెక్స్ట్ 4 ఇయర్స్ చాలా కష్టపడి కెప్టెన్గా బరిలోకి దిగిన లియోనెల్ మెస్సీ తన టీంని ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. ఫైనల్లో ఓడిపోయారు, కానీ తనకి గోల్డెన్ బాల్ అవార్డు వచ్చింది. అంటే ఏంటంటే ఒక వరల్డ్ కప్ సీజన్లో ఎక్కువ గోల్స్ కొట్టిన వ్యక్తికి ఈ గోల్డెన్ బాల్ అవార్డు వస్తుంది. 4 గోల్స్ అండ్ 1 అసిస్ట్ చేశాడు. నెక్స్ట్ 2015లో కోపా అమెరికా ఫైనల్స్ ఓడిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ 2016లో కూడా కోపా అమెరికా ఫైనల్స్ వరకు తీసుకొచ్చాడు, కానీ అక్కడ కూడా ఓడిపోయాడు. సో దీంతో డిప్రెషన్ అయిన లియోనెల్ మెస్సీ ఫుట్బాల్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. సో ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. మళ్ళీ తన ఫుట్బాల్ ఆడాలని చెప్పి చాలా మంది కోరుకున్నారు. 45 రోజుల తర్వాత లియోనెల్ మెస్సీ తన రిటైర్మెంట్ని బ్యాక్ తీసుకొని మళ్ళీ ఫీల్డ్లోకి దిగాడు. 2018 వరల్డ్ కప్లో 1 గోల్ చేసి 2 అసిస్ట్ చేశారు, కానీ ఓడిపోయారు. దీంతో డిప్రెస్ అవ్వకుండా బ్యాక్ స్టెప్ వేయకుండా 2022 వరల్డ్ కప్లో ఏకంగా 7 గోల్స్ చేసి 3 అసిస్ట్ చేసి టీంకి వరల్డ్ కప్ని అందించాడు లియోనెల్ మెస్సీ. 2006 to 2022 16 ఇయర్స్ ఆఫ్ జర్నీ. ఎన్నో స్ట్రగుల్స్ చూశాడు, ఎన్నో నెంబర్ ఆఫ్ ఫైనల్స్ ఓడిపోయాడు అండ్ ఎన్నో రికార్డ్స్ కూడా క్రియేట్ చేశాడు. అయినా సరే గివ్ అప్ అవ్వకుండా 2022లో వరల్డ్ కప్ కొట్టి చూపించాడు. ఇయర్ అర్జెంటీనా గెలుస్తుందంటారా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షో ఫ్యాక్ట్స్.